ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక సంచలనం చోటు చేసుకుంటూనే ఉంటుంది. అయితే తాజాగా మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. సుదీర్ఘ కాలంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ అనూహ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2029 ఎన్నికల్లో జగన్ను గెలిపించుకుంటామని ఆయన చేసిన ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక రకమైన రాజకీయ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల సమయంలోనూ అంతకు ముందు కూడా మందకృష్ణ టీడీపీకి అనుకూలంగానే ఉంటూ వచ్చారు. మందకృష్ణ మాదిగ ప్రధానంగా దళిత వర్గంలో మాదిగ ఉపకులానికి జరుగుతున్న అన్యాయంపై దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత చంద్రబాబు కూడా వర్గీకరణకు మద్దతు తెలిపారు. కానీ అమలు విషయంలో జరుగుతున్న జాప్యం లేదా ఇతర రాజకీయ కారణాల వల్ల మందకృష్ణ అసంతృప్తికి లోనైనట్లు కనిపిస్తుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని తాము భరించలేమని మందకృష్ణ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాల ద్వారా దళిత గిరిజన వెనుకబడిన వర్గాలకు దగ్గరయ్యారు. నవరత్నాల పేరుతో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ చేయడం జగన్కు ఒక బలమైన ఓటు బ్యాంకును సృష్టించింది. ముఖ్యంగా దళిత క్రైస్తవుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు వారిని వైసీపీలోకి దగ్గర చేశాయి. అయితే మందకృష్ణ మాదిగ ఇప్పుడు జగన్కు మద్దతు ఇస్తామని చెప్పడం ద్వారా మాదిగ సామాజిక వర్గంలోని పెద్ద ఎత్తున ఓట్లను వైసీపీ వైపు మళ్లించే అవకాశం ఉంది. జగన్తో పాటు అయినా మందకృష్ణ 2029లో వైసీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేయడం చంద్రబాబుకు గట్టి ఎదురుదెబ్బే. చంద్రబాబు నాయుడు దళితుల కోసం తామే ఎంతో చేశామని చెప్పుకుంటున్న తరుణంలో ఒక బలమైన సామాజిక వర్గ నాయకుడు ఇలా బహిరంగంగా వ్యతిరేకత తెలపడం భవిష్యత్తు ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. రాజకీయాల్లో ఏ వర్గం ఎటువైపు మొగ్గు చూపుతుందో అంచనా వేయడం కష్టం. కానీ మందకృష్ణ లాంటి సీనియర్ నాయకుడు ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక బలమైన కారణాలే ఉంటాయని భావించాలి. చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఫలాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు జగన్ అధికారంలో లేకపోయినా ప్రజల్లోనే ఉంటూ మళ్లీ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో సమీకరణాలు పూర్తిగా మారిపోయేలా కనిపిస్తున్నాయి. మందకృష్ణ మాటలు కేవలం ఒక సామాజిక వర్గ నాయకుడి అభిప్రాయం మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో జరిగే పెను రాజకీయ మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయి. జగన్కు మందకృష్ణ తోడవడం అనేది వైసీపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో చంద్రబాబు తన వ్యూహాలను మార్చుకోకపోతే దళిత ఓటు బ్యాంకును కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. మొత్తానికి మందకృష్ణ ఇచ్చిన ఈ షాక్ ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. ఇదంతా ఒక ఊహాజనిత విశ్లేషణ మాత్రమే అయినప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఇది ప్రతిబింబిస్తుంది. మందకృష్ణ వ్యాఖ్యలు నిజంగానే క్షేత్రస్థాయిలో మార్పు తెస్తే అది జగన్కు వరం, చంద్రబాబుకు శాపంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు నేతల మధ్య ఎటువంటి సయోధ్య కుదురుతుందో లేక వైరం పెరుగుతుందో వేచి చూడాలి.